రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. పుల్లారావు గారు, బలూచిస్తాన్లో అక్కడ కుటుంబాలు ఎవరైతే సిటీ హాస్పిటల్ దగ్గర చేస్తున్నటువంటి నిరసనలు చూస్తుంటే ఏమనిపిస్తోందండి? అంటే అక్కడ మార్చురీస్లో కూడా వెళ్ళడానికి నిరాకరిస్తూ అక్కడ జరుపుతున్నటువంటి నిరసనలు మెయిన్గా అసలు వాళ్ళని అడ్డుకోవడానికి రీజన్స్ ఏంటంటారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? లైక్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని అనుకోవాలా, లేదంటే సెక్యూరిటీ కన్సర్న్స్తో ఆపుతున్నారు అని అనుకోవాలంటారా? అన్ని కన్సర్న్. మనం చిన్న విషయం మర్చిపోకూడదు. బలూచిస్తాన్ ఒక వేరే రీజన్ గా బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ కింద ఇరాన్తో పర్షియాతో సంబంధాలు పెట్టుకుని స్వతంత్రంగా కొన్ని రోజులు బ్రిటన్కి డామినేషన్ ఇచ్చి పరిపాలించుకుంటా వచ్చిన అక్కడ ఖాన్స్ ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్లో రైజింగ్ ఫోర్స్ అవుతున్నాడని వచ్చిందో స్వతంత్రం మొదలు వీళ్ళని కూడా అక్కడికి వెళ్ళి తక్కువ జనాభా. ఈవేళ బలూచిస్తాన్ ఏరియా పాకిస్తాన్ ఉన్న ఏరియాలో చూస్తే 45%లో ఎంత తక్కువ జనం ఉన్నారో అంత తక్కువ జనం ఉన్నారు. 1 కోటి జనం కూడా ఉన్నారో లేదో ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రావిన్స్ చూస్తే ఏరియా పరంగా ఏరియాలో పాపులేషన్ చాలా చిన్నది. అప్పుడు వాళ్ళు జాయిన్ అయిపోయారు, ఏదో బెదిరించి పాకిస్తాన్తో జాయిన్ అయిపోయారు. అప్పుడు నుంచి ఏం జరిగిందంటే అక్కడ ఉన్న గ్యాస్, అక్కడ ఉన్న పెట్రోల్, అక్కడ ఉన్న మినరల్స్, సముద్రం తీరు ఉన్నది పాకిస్తాన్కి, కొద్దిగా కరాచీ ఉన్నది, కానీ మిగతాదంతా బలూచిస్తాన్. సో వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసి ఉన్న బలూచీస్ ఏ లీడర్స్ ఉంటే వాళ్ళు చంపేశారు. వాళ్ళ రూలర్స్ని చంపేశారు, దేశం నుంచి సర్వీస్ పారిపోయారు. సో చేస్తారు. ఇవాళ చైనాకి పూర్తి హక్కులు ఇచ్చింది పాకిస్తాన్ ఆ ఏరియాని డెవలప్ చేయమని. సో చైనీస్ను వ్యతిరేకిస్తున్నారు ఈ బలోచెస్. అందువల్ల అది పాకిస్తాన్కి నేను అనుకోవట్లేదు మీడియా చెప్పినంత రెబెలియన్ అయిపోయింది అనుకోవట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సప్రెస్ చేస్తా వస్తున్నారు. మనం భారతదేశంలో ప్రజాస్వామ్యం కాబట్టి ఇలా చేయలేం. పాకిస్తాన్ మనుషులు చంపేస్తారు, మళ్ళీ కనపడకుండా చేస్తారు, బలూచిస్తాన్లో బాంబులు వేస్తారు, ప్లేన్స్ ద్వారా విలేజెస్ ని అటాక్ చేస్తారు. మనం చేయలేం. సో సప్రెస్ చేసి బలూచిస్తాన్ ఏ కారణం చేతైనా వదలం పాకిస్తాన్ పెట్టుకుని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో హాస్పిటల్ ఏదేంటి జనాన్ని కనపడకుండా మేనేజ్ చేస్తున్నారు ట్రాన్స్పరెన్సీకి, సెక్యూరిటీ. ఇలాంటి పరిస్థితి బలూచిస్తాన్ వేరే దేశం అయిపోతుందా? రెబెలియన్ ఏదో సూపర్ పవర్, అగ్ర పవర్ సపోర్ట్ చేయాలి, పూర్తిగా చేయాలి. బంగ్లాదేశ్ 71లో వేరే అవిందంటే భారతదేశం సపోర్ట్ చేశారు. భారతదేశం సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్, చైనా, అమెరికా అందరూ కలిసి సప్రెస్ చేసేది. సో బలూచిస్తాన్కి ఎవరు ఓపెన్ గా తెలియదు. పాకిస్తాన్ కంట్రోల్ చేస్తారు మిలిటరీ మెథడ్స్ తో. అంటే పాకిస్తాన్ ఎంత కంట్రోల్ చేయాలని చూస్తుందో అంతకు మించి రేంజ్ లో బలూచిస్తాన్ బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకాస్త రెచ్చిపోయేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఛాన్సెస్ అంటే మీరు చూడాలి. ఒక పక్కన పాకిస్తాన్ ఉన్నది బోర్డర్, చైనా పూర్తిగా కంట్రోల్లో ఆర్థిక వ్యవస్థ వస్తుంది. ఇంకో పక్కన పర్షియా ఉన్నది బోర్డర్. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫస్ట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అని వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు. డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ వేరే అయిపోతాయి. ఇప్పుడు బలూచిస్తాన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ అనే దేశానికి సముద్రం ఎంట్రన్స్ లేదు. మీరు ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నా కావాలంటే పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు అందువల్లే భారతదేశం మీరు మ్యాప్ చూస్తే ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి రూట్ వేస్తుంది. ఇరాన్ ద్వారా జ్ఞాపకం పెట్టుకోండి. సో బలూచిస్తాన్ చాలా క్రిటికల్ ప్లేస్. బలూచిస్తాన్ ఓపెన్ కంట్రీగా అవుతే ఆఫ్ఘనిస్తాన్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ అన్ని దేశాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి, మనకు యాక్సెస్లోకి వస్తాయి. సో పాకిస్తాన్ అంత ఈజీగా వదులుతారా? వదలరు. అందరూ అనుకుంటున్నారు బాగా హడావుడి అయిపోతుంది, ఏదో అయిపోతుందని. కానీ నేను అలాగ అనుకోవట్లేదు. అంత తీవ్రత ఉన్నదా అంటే నాకు కనపడట్లేదు. అంటే ఓవరాల్గా చూస్తే ఈ సమస్య బలూచిస్తాన్ ప్రజల హ్యూమన్ రైట్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉందంటారు? హ్యూమన్ రైట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటారు? అక్కడ అమెరికా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు. హ్యూమన్ రైట్స్ అనేది అసలు లెక్కే లేదు.
అక్కడ బలూచిస్తాన్లో. పాకిస్తాన్ ఇలాంటి ఏం రెస్పెక్ట్ చేయదు. పాకిస్తాన్ సప్రెస్ చేస్తారు. బలూచిస్తాన్ బంగ్లాదేశ్ పోతే పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. దూరంగా ఉన్న దేశం ఎంతో ఖర్చు పోయింది అనుకున్నారు. బలూచిస్తాన్ పోతే పాకిస్తాన్ సింక్ అయిపోతాయి. అందువల్ల ఇప్పుడు చాలా మంది మీడియా ఏమిటి అందరూ ఏదో భయంతో హడావుడి అయిపోతుంది బలూచిస్తాన్లో అంటే నేను అనుకోవట్లేదు. అంత అవుతుందని నేను అనుకోవట్లేదు. చాలా కూల్గా ఉన్నది, అనుకున్నంత హడావుడి లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఇప్పుడు అక్కడ బీవైసీ అటువంటి సంస్థలు ఉన్నాయి కదండి పుల్లారావు గారు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడ వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు? కొంతవరకు సక్సెస్ అయ్యేది. ఇదంతా ఇంటర్నేషనల్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక విషయం మాట్లాడుకోవాలి, ప్రోపగండగా ఒక విషయం మాట్లాడాలి. నేను ఇందాక చెప్పిన మాట ఏంటి, బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ కంట్రోల్ నుంచి వచ్చేస్తే మొత్తం ఏషియా పాలిటిక్స్ మారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశాలు సెంట్రల్ ఏషియాలో ఉన్నాయో, కిర్గిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజాఖ్స్తాన్, ఈ దేశాలు ఉన్నాయో అవన్నీ పూర్వం నుంచి భారతదేశానికి సంబంధం ఉన్నది. మనకు వాళ్ళతో తగు లేదు. కానీ వాళ్ళకి మనకి యాక్సెస్ లేదు. అది యాక్సెస్ చేయడానికి మనకు లేదు. పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి, అది విశేషం. మనకి దారి లేదు. చైనా ద్వారా వెళ్ళాలి, పాకిస్తాన్ ద్వారా. బలూచిస్తాన్ బయటకు వస్తే మనకి డైరెక్ట్ యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. ఈ దేశాలన్నీ భారతదేశానికి యాక్సెస్. సో బలూచిస్తాన్ ఫ్యూచర్ ఏంటి? పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంటుందా? పాకిస్తాన్ వదులుతుందా? అంత తక్కువ జనం ఉన్నారు, సప్రెస్ చేస్తున్నారు చాలా మందికి. కొంతమందికి లంచాలు పెట్టేస్తున్నారు, కొంతమందికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అంత సింపుల్ కాదు. మనం చూస్తున్నాం, ఏదో ఒక ట్రైన్ హైజాక్ చేశారు అయిపోయిందంటే అది మనకి అలా కనపడుతుంది. ఓవరాల్ పిక్చర్ ఏంటి, ఓవరాల్గా ఎంతవరకు గొడవలు జరుగుతున్నాయంటే నేను ప్రాక్టికల్గా చెప్పిన అనుకున్నంత లేదు, కానీ జరుగుతున్నాయి. అటెన్షన్ వస్తుంది పాకిస్తాన్కి, కానీ ఆ స్టేజ్ రాలేదు. ఏదో బలూచిస్తాన్ వల్ల పాకిస్తాన్ నుంచి వదిలిపోతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ వదిలితే పాకిస్తాన్కి 45% ఏరియా పోతుంది, ఏముండదు. పాకిస్తాన్లో చాలా సెన్సిటివ్ ప్లేస్ అయిపోయింది. మరి ఫ్యూచర్ చెప్పలేం, కానీ అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఇంకా రాలేదు అనే భావిస్తాను. అయితే ఈ డెడ్ బాడీస్ని మాయం చేసేయడం కానీ లేకపోతే కిడ్నాప్లు కానీ వీటన్నింటి వెనక పాకిస్తాన్ మిలిటరీ ఉంది అని చెప్పడానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయా అనేటువంటి ఒక వాదన కూడా ఉందండి. అది ఎవిడెన్సెస్ ఉండేదా ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు అక్కడ? బయటికి ఎవరు వస్తారు? బలూచిస్తాన్ గురించి ఏ యూరోపియన్ దేశం అల్లరి చేయట్లేదు, అమెరికా చేయట్లేదు, రష్యా చేయట్లేదు, చైనా చేయట్లేదు. భారతదేశంలో ఏం గొడవ జరిగినా యూరోప్ నుంచి అమెరికా నుంచి ఎవరో ఒకళ్ళు గొడవలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బలూచిస్తాన్ అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. చాలా మంది భారతదేశంలో కూడా బలూచిస్తాన్ హిస్టరీ తెలీదు. బలూచిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ క్రాష్ అయింది. ఆర్థిక వ్యవస్థ బలూచిస్తాన్ ఉందంటారా? అంటే అంత ఆస్తిలు ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, స్పేస్ ఉన్నది, స్థలం ఉన్నది ఆక్రమించుకోవటానికి ఎన్నో ఉన్నాయి. కానీ లేనిది ఒకటి, పాకిస్తాన్ ఎదుర్కొనేటువంటి ధైర్యం. ధైర్యం ఉండినా పాకిస్తాన్ ఆర్మీ ఎదుర్కోవటం చాలా కష్టం. భారతదేశం లాగా హ్యూమన్ రైట్స్ లేవు, మీడియా లేదు, ఏం లేదు. ఎవరో ఏం చేసినా ఒప్పుకుంటారు. మిగతా వాళ్ళు పాకిస్తాన్లో పంజాబ్, సింధు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏం చేసినా ఒప్పుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో ఏదో కొద్దిగా గొడవ జరుగుతుంది, కానీ పాకిస్తాన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది. తగ్గ కొద్దిగా పడుతున్నారు. ఇవన్నీ ఎలా డెవలప్ అవుతాయి? తగ్గిపోతాయా? వర్షం వచ్చినప్పుడు దుంగలా తగ్గిపోతుందో, లేకపోతే ఇంకా లేపుతుంది? చేయలేం. ఎవరు ఉన్నారు వెనకాల? ఎంతవరకు సపోర్ట్ చేస్తారు బలూచిస్తాన్ని? బలూచిస్తాన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రికగ్నిషన్ ఇవ్వాలో దేశం అని ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వరు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న మెంబర్స్ అందరికీ కొన్ని హద్దులు ఉన్నాయి. అందువల్ల ఇది పాకిస్తాన్కి ప్రస్తుతం భారతదేశం నుంచి ఎలా కనపడుతుందంటే ఏదో పెద్ద ఆందోళన జరుగుతున్నాయి. అంత లేదు. మన దేశంలో ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇతర దేశాలకు ఏదో జరిగిపోతున్నాయి కనపడతాయి, మనకు అనిపిస్తుంది. అందువల్ల ఆ స్టేజ్ రాలేదు బలూచిస్తాన్.
పాకిస్తాన్ నుంచి తప్పుకొని పాకిస్తాన్ మీద రిబెల్ చేసే అంత స్థితి రాలేదు.